చూడండి, చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గంలోని జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొనుచుకుంటుని. నేను ఏమీయూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములంటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌననైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీరు చూచి మౌనముగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. అందరి విడికిల్లో ఈ యొక్క వాక్యము ఫలింప చేయను గాక. యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన సమయంలో వెనకాల వారందరూ కూడా దగ్గరికి రండి. దూరంగా ఉండడం మంచిది కాదు. అందరూ కూడా గుంపుగా ఉండి చేతుల పైకి ఎత్తుతూ గడిచిన వారం దినాలన్నింటిలో కూడా మన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి ఇంతవరకు గడిచిన వారం దినాలన్నింటిలో మనకు తోడుగా ఉండి ఆదరించి బలపరిచిన యేసయ్యకు మనందరం కలిసి కృతజ్ఞతతో మనస్ఫూర్తిగా నిండు హృదయంతో ఆయనకు స్తుతులు అర్పించవలసిన సమయం ఇది. ఇప్పటి వరకు జీవితంలో చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతతో పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ ఆయన సన్నిధిలో చేతులెత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు.
దేవుడు లేకుండా, ఆయన నీ మధ్యలో, నీ ముందర ఆయన కనబడకుండా నీవు స్తుతించినా అది వ్యర్థమే, నువ్వు పాడినా అది వ్యర్థమే. గనక నీవు ఉన్న స్థలములో ప్రభు ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో దేవుడు ఉన్నాడు అని వ్రాయబడింది. గనక దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనక ఆయనను భయంతోనూ భక్తితో ఆరాధన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో ఆరాధించేవారంటేనే దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఈ సమయంలో ఈ 2020 సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ డిసెంబర్ 21 తారీఖు వరకు దేవుని జీవితంలో చేస్తున్న కార్యాలన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన జీవితంలో ఎన్నో మరణాలు దాటిపోయాయి, ఎన్నో రోగాలు దాటిపోయాయి, ఎన్నో సమస్యలు దాటిపోయాయి. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు మనశ్శాంతి కలిగి, నెమ్మది కలిగి, సుఖముగా ఉన్నావంటే కేవలము దేవుని యొక్క దయ మాత్రమే. ఆయన దయతో బ్రతుకుతున్నామని గమనించుకుందాం. ఆయన దయ వలన ఈ రోజు ఇలాగ సజీవులుగా ఉన్నామని, బ్రతుకు ఉన్నామని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత చూపించుకుందాం. చేతులెత్తి కొరత ఆయనకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ కూడా స్తుతించాలి. కొద్ది నిమిషాలు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్న కార్యాలన్నింటిని బట్టి మనస్ఫూర్తిగా నిండు హృదయంతో స్వరమెత్తి గలమెత్తి ఆయనకు స్తోత్రాలపై చెల్లించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, 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 గ్లోరీ. అందరూ స్వరమెప్పండి, గలమెప్పండి. కొద్ది నిమిషాలు మనస్ఫూర్తిగా స్తుతించండి, ఆర్భాటంతో స్తుతించండి. హృదయపూర్వకంగా స్వరమెత్తి దేవునికి మహిమ వచ్చినట్లుగా ఆయనకు స్తోత్రం చెల్లించుకుందాం. I thank you Lord in the name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నంతో ప్రేమించెను. తప్పులు కొడుతూ అందరూ కలిసి ఉత్సాహంగా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నంతో ప్రేమించెను. అరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలు మార్పులేదు, నీ ప్రేమలు మార్పులేదు. చెప్పండి. సన్నుతించెదము నా యేసయ్యా, సన్నుతించెదము నీ నామము. ఆమేన్. సన్నుతించెదము నా యేసయ్యా, సన్నుతించెదము నీ నామము. స్తోత్రాలు చెప్పలు కట్టుకోండి. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచెదవు యేసయ్యా. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలో నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు.
విడువని దేవుడవు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు కళ్ళు పెంచెదను నా యేసయ్యా కళ్ళు పెంచెదను నీ నామము కళ్ళు పెంచెదను చెప్పకట్టు పెంచెదను నీ నామము కళ్ళు పెంచెదను నా యేసయ్యా హల్లెలూయా కబలు అదే పెంచెదను నీ నామము కన్ను పెంచెదను నా యేసయ్యా కన్ను పెంచెదను నీ నామము నీ రెక్కల క్రింద తను దాచినావు ఆశ్రయమైన నా బాబు స్థలముగా నీ ఉండినావు సంరక్షించినావు యేసయ్యా నీ రెక్కల క్రింద తను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీ ఉండినావు సంరక్షించినావు ప్రేమించే దేవుడవు తృప్తిపరిచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు ప్రేమించే దేవుడవు తృప్తిపరిచినావు నన్ను సమయోచితముగా ఆదరించిన సంతోషించదను నా యేసయ్యా హల్లెలూయా సంతోషించదను నీ నామము ఆమేన్ ఆమేన్ సంతోషించదను నా యేసయ్యా సంతోషించదను నీ నామము సంతోషించదను నా యేసయ్యా సంతోషించదను నీ నామము లోకమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలు మార్పులేదు నీ ప్రేమలు మార్పులేదు కన్ను పెంచెదను నా యేసయ్యా కన్ను పెంచెదను నీ నామము కన్ను పెంచెదను నా యేసయ్యా కన్ను పెంచెదను నీ నామము సన్నిధించెదను నా యేసయ్యా సన్నిధించెదను నీ నామము హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రము నాయనా మా రక్షకుడా మా విమోచకుడా పరిశుద్ధుడు తండ్రి నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా ఇంతవరకు నీ దయని బట్టి నీ ప్రేమను బట్టి ఈ 12 నెలల కాల వ్యవధిలో ఆయన తినడానికి తిండి కట్టుకొని బట్ట మంచి గాలి వాతావరణం ఇచ్చి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఈ 12 నెలలు కాపాడిన దేవుడా నీకే స్తోత్రాలు వందనాలు మాకంటే పెద్దవారు మాకంటే చిన్నవారు అనేక రకాల విధాలుగా చనిపోయారు నా తండ్రి కుటుంబాల్లో కలహాల వల్ల చనిపోయారు ప్రభా దేవా రకరకాల విధానంలో చనిపోయారు తండ్రి మేము యాపాటి వారం తండ్రి బ్రతుకు ఎలావంటే కేవలం నీ కృపనాయన ప్రభువానికి స్తోత్రము నాయన ప్రభువానికి స్తోత్రము నాయన అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు యేసయ్యానికి స్తోత్రం ప్రభువాని వందనాలు నాయన నీ దయ వలన నీ ప్రేమ వలన నీ కృపను బట్టి ఇలాగే బ్రతికినాం తండ్రి
నీవు ఇచ్చిన ఊపిరి వల్లనే జీవిస్తున్నాము నాయన. నీవు ఇచ్చినటువంటి ఉనికి వల్ల చలిస్తున్నాము తండ్రి. ఈ విశ్వములో ఇంకా బ్రతుకు ఉన్నామంటే నీ కృప మా పట్ల ఇంకా దాగి ఉన్నది నాయన. ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నీ కృప మమ్మల్ని దాటిపోలేదు యేసయ్యా. నీ కృపలో మమ్మల్ని దాచి కాపాడుకున్నావు నా తండ్రి. ఎంత ప్రేమ, ఎంత జాలి మా మీద, ఎంత దయాదాక్షములు చూపించిన ప్రభువా యేసయ్యా, నా దేవా, నీకే నా స్తుతులు ప్రభువా, నీకే నా వందనాలు నా తండ్రి. అయ్యా నాయన, నాలో ఏ యోగ్యత లేదు స్తుతించడానికైనా ఆరాధించడానికైనా. ఈ దౌర్భాగ్యాన్ని ప్రభువా నీ సన్నిధికి నడిపించావంటే, మమ్మల్ని అందరు నడిపించావంటే నాయనా కేవలం నీ ప్రేమ, కేవలం నీ ప్రభువా మహిమ కలిగినట్లుగా మమ్మల్ని బ్రతికించావు నాయన. సజీవులు సజీవులే, సజీవులు సజీవులే నిన్ను స్తుతించాలని, ఆరాధించాలని మట్టి దేహంతోనే మమ్మలను నాయన నీవిచ్చిన ఊపిరిని బట్టి, నీవిచ్చిన జీవాన్ని బట్టి ఇంకా మేము ప్రారంభం కలిగి బ్రతుకున్నాము నాయన. మాకంటే అధికారులు, జ్ఞానం గల వారు, గొప్పవారు చనిపోయారు నా తండ్రి. ఎందుకు లేని వారు మమ్మలను నీ రెక్కల క్రింద మమ్మల్ని దాచుకున్నావు ప్రభువా. నీవు చూపించిన ప్రేమ ఎంత గొప్పది నాయన. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అవును తండ్రి, అయ్యా నీ కృప తప్ప మా వేరొకటి లేదు నాయన. నీ కృపయే మాకు ఆధారం తండ్రి, నీ కృపయే మాకు ఆశ్రయము నా దేవ. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి గల నామమున ఈ స్తుతి ఆరాధన తండ్రి అయిన దేవునికి సమర్పిస్తున్నాను తండ్రి. గత సంవత్సరం నుంచి సంవత్సరం దాకా దేవుడు తన మేలుతో నింపి ఇప్పుడు దాకా మన సజీవుల లెక్కలో ఉంచాడు. దేవుడు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తగారు ఉన్నప్పుడు అయితే చాలా దేవుడు మేలు చేసి నడిపించాడండి. అలాగే ఇల్లు చూడకుండానే ఆవిడ చనిపోయింది. అలా ఇల్లు గురించి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని చెప్పాను. మరి దేవుడు ప్రణాళిక ఏమై ఉన్నదో మరి ఇల్లు గురించి ప్రార్థన చేస్తే 3 సెంట్లు భూమి ఇచ్చాడు దేవుడు. దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. అదే మా దగ్గర అయితే ₹1 లేదని ఆయన అని ప్రార్థన చేసేదానండి. పెద్ద మట్టి గుట్టండి, ఆ గుట్టలోంచి డబ్బులు తీస్తున్నానండి నేను. అలా దేవుడు నాకు చూపించాడు. అయితే ఈ స్థలం విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడని నేను దేవుడికి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేనండి. అలాగే సంవత్సరం అంతా ప్రతి దినం కూడా దేవుడు తన సజీవ రెక్కల కింద మనని కాచి దాచి భద్రపరిచి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యంతో నింపి నడిపిస్తున్నాడు. అలాగే మా ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు, మీరు ఇల్లు కట్టరా, అందరూ ఆక్రమించుకున్నారు స్థలం అన్నారు. నేనైతే ఆ స్థలం గురించి ఒక్కటే గురి పెట్టుకుని దేవుని వైపుకే చూశానండి. పని వైపు కూడా చూడలేదు. నేను పనికి వెళ్ళాలని నాకు ఉద్దేశం ఉండేది కాదు. పనికి వెళ్ళని కూడా మా ఆయన పని కాదు నాకు దేవుడే గురి అని ఇంకా అలా ఇంటికాడ ఉండి ప్రార్థన చేసేదానండి. దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం అయితే నేను మా ఊరికి వెళ్ళి కూడా చెప్పాలి. వచ్చి నెల వెళ్తున్నామండి, అందరూ ప్రార్థన చేయండి. ఈ స్థలం విషయంలో అయితే దేవుడు ఎన్నో మేలు దాసి ఉంచాడని, ఈ స్థలాన్ని నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ ప్రార్థన చేశారు. 3 సంఘాలు ప్రార్థన చేస్తున్నారండి మా గురించి. అందరు ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. అలాగే ఇల్లు కాగితాలు పెట్టి ఇల్లు లోన్ తీసుకుని కట్టుకుందామని అనుకున్నాం మేము. దాని విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దాకా. త్వరగా చదువుదండి. అంటే సబ్జెక్ట్ అయితే పెద్దగా ఉంది కానీ సమయం తక్కువ ఉంది.
ఏంటి సమయం తక్కువ ఉంది, కారణం ఏంటంటే మీరు తొందరగా రాలేదు. అది మా తప్పు కాదు, మీదే తప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నీలో కల్పించవలసిన లక్షణాలు ఎవరిలోని? మనలోని. ఎవరంటే మనం, అంటే మానవులైన మనం క్రీస్తుకి సాక్షిగా ఉండాలంటే, ఇంతకుముందు అమ్మగారు ఒక సాక్ష్యం చెప్పారు, విన్నారు కదండి. ఆమె ఎవరికి సాక్షిగా ఉన్నారు? క్రీస్తుకి సాక్షిగా ఉన్నారు. కనుక ఆ జీవితంలో ఏం చేశారండి? ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు. అందుకే క్రీస్తుకి సాక్షిగా ఉండాలంటే నీలో ఉండవలసిన లక్షణాలు కూడా ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంతకుముందు ఒకసారి ఒక మాట చెప్తే, అంటే దైవజనుల గురించి చెప్పానండి. అంటే నువ్వు దైవజనులు కాదు, నేను కూడా దైవజనులు, అందరూ నాకు కూడా కొన్ని లక్షణాలు వర్తిస్తాయి. వర్తించవా? అందరికి వర్తిస్తాయండి. అదేవిధంగా మనకు కూడా, అంటే నీతో పాటు నేను కూడా మనిషినే. మీరు అని నేను అని భేదం ఏమీ లేదు ఇందులో. కనుక ఇందులో కొన్ని లక్షణాలు చూద్దాం. అన్ని చూడాలంటే చాలా సమయం లేదు కాబట్టి కొన్నింటి నాటి మాత్రమే చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. త్వరగా చదవండి తల్లి. కొన్ని లక్షణాలు మనం చూద్దాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమైన మాటలు మాని శిశువులను పోలిన వారై. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఏం కావాలండి? నిర్మలమైన వాక్యం కావాలి. ఏ వాక్యం కావాలంటే? నిర్మలమైన వాక్యం కావాలి. అది ఎందులో ఉంది? పరిశుద్ధ లేఖనంలో ఉంది. అవునండి. అందుకే క్రీస్తుని సాక్షిగా ఉండాలని అంటే మనకి ఏం కావాలని? ముందు నిర్మలమైన వాక్యం కావాలా వద్దా? కావాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యంలో మనం ఏమై ఉండాలండి? ఎదగాలి. ఏమై ఉండాలండి? దేవుని వాక్యంలో ఎదగాలి. కానీ ఇప్పుడు అందరూ ఏమి ఎదుగుతున్నారు? దెయ్యని వాక్యంలో మాత్రం బాగా ఎదుగుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఉంటాడు, దెయ్యం ఉంటుంది. ఉండదండి? రెండు ఉంటాయి. కానీ దేవుని కంటే దెయ్యం బాగా పనిచేస్తుంది. కానీ అది ఇక్కడ వరకే. ఎక్కడ వరకండి? సమాజం వరకే. కానీ నీ ఆత్మ నువ్వు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన యందు నెమ్మది పొందే స్థలంకి మనం వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? దేవునికి, క్రీస్తుకి సాక్షిగా ఉండాలి. ఎలా ఉండాలండి? క్రీస్తుకి సాక్షిగా మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నువ్వు క్రీస్తుకు సాక్షిగా బతుకుతున్నావా లేదా? సహోదరులారా, మనము సంపూర్ణ భక్తియు నాణ్యతయు కలిగి నెమ్మదిగాను, ఏమా సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, కొందరి కొరకే కాదండి, బాగా గమనించాలి. కొందరి కొరకు అనుకున్నారు, అందరి కొరకు. రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఏం చేయాలండి? దేవునికి సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏమి ఉండాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం కలిగి ఉండాలండి? క్రీస్తుకు నువ్వు అంగీకారంగా ఉండాలి. దేవునికి నువ్వు అంగీకారంగా ఉండాలంటే ఏ జీవితం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ప్రార్థనా జీవితం కలిగిన వారు? ఒకసారి చేయలేపండి. ఎంతమంది ఉన్నారండి? ఏమ్మా, ఎవరు ప్రార్థన చేస్తలేదా? మా జీవితం మారాలి, మా పరిస్థితులన్నీ మారాలి, మా ఆయన మారాలి, మా పిల్లలు మారాలి అని మాతో చెప్పడం కాదు. మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ఏమై ఉండాలండి? ఇప్పుడు క్రీస్తుకు సాక్షిగా మాత్రమే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. శ్రీనివాస్ గారు ఫోన్ చేయలేపుతలేదు సార్, మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండలేదా? 1వ దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 వచనం చదువుకుంటాం. ప్రతి విషయమందును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాడు, వారమే నిజమైన క్రీస్తు సాక్షి. ప్రతి విషయమందును, ప్రతి విషయం అంటే ఇక్కడ అనేక విషయాలు ఉంటాయి. మనకు ఉండవమ్మా? అనేక విషయాలు ఉంటాయి. మన కుటుంబ విషయాలు ఉంటాయి, మన పిల్లల విషయాలు ఉంటాయి, మన సమస్యలు ఉంటాయి, మన చదువుల విషయాలు ఉంటాయి, అన్ని విషయాలు ఉంటాయి. కానీ అన్నిటికీ మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇవాళ గృహం వచ్చిందంటే దేవునికి కృతజ్ఞత చెప్పారమ్మా? అందరూ చెప్పారా? చెప్పలేదా? అప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం. అందుకే 1 నుండి 117 ప్రతి ఒక్క బ్లాక్ వాళ్ళకి, ప్రతి ఒక్క గృహం క్రైస్తవ బిడ్డలకి ఇక్కడ ఏమై ఉంది? ఇక్కడ స్థలము ఏర్పాటు చేయబడింది. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది వస్తున్నారండి? కొంతమంది మాత్రం వస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ సంఘాలకు వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడైనా సరే ఏమై ఉండాలి? దేవునికి సాక్షిగా మాత్రం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42 చదువు తల్లి. 2:42 అపోస్తలుల కార్యములు. సహవాసమందును రొట్టె విరిచట యందును ప్రార్థన చేయుట యందును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడతగ్గక ఏం చేస్తున్నారు? క్రీస్తుకు సాక్షిగా ప్రార్థన చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం చేస్తున్నామా? ఇక్కడ స్తోత్రం, అక్కడ బయటకు వెళ్తే ఆత్రం. నీకు స్తోత్రం, బయటకు వెళ్తే ఆత్రం. అలాగ ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. దేవుని స్తోత్రం. అలాగ ఉన్నారు అంటే వాళ్ళు క్రీస్తు సాక్షి కాదండి. అందుకే చెప్తా, క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని ప్రార్థనాపరుడు అయి ఉండాలి. ఇది నా ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. ఇది నువ్వు రక్షణ భాగ్యం కలిగి రక్షణ కవచం నువ్వు ధరించుకున్నావేమో, కానీ నువ్వు చెడు వ్యసనంలో ఉంటున్నావేమో. ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుగా సాక్షిగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడిగా మాత్రమే ఉండాలి. లేకపోతే నువ్వు ఏమవుతావు? శాపగ్రస్తులు అయిపోతావు. ఇది నేను చెప్తున్నది, పరిశుద్ధ లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వేదో ఆశపడగానే ఉత్తరవేమో, జాగ్రత్త. దేనికని నువ్వు ఆశపడక వచ్చినంటే నువ్వు శాపగ్రస్తులు అయిపోతావు. ఈ లోకంలో నీ భార్య పిల్లలు కూడా ఏమవుతారు? శాపగ్రస్తులు అయిపోయి ఏమవుతారండి? ఏ గుడ్డలు కట్టుకుంటారు? అమ్మగారు ఏ గుడ్డలు కట్టుకుంటారండి? ఆ గుడ్డలు కూడా ఉండవు. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని అంటే ఏమనుకుంటున్నారు? దేవుని అంటే హెచ్చరించాలి సంఘానికి. ఈ బాధ్యత దాసుడిగా మాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరిచాడు కావు. ఇక్కడ నీకు స్తోత్రం అని, అక్కడ గాత్రం అంటే నీ జీవితం ముందుకెళ్ళదు. జాగ్రత్త కలిగి జీవించాలి దేవుడు అంటే. హల్లెలూయా. మా సార్ అన్నారు మొన్న, ఈ స్థలం ఎవరిదండి? నాదా కాదు. ఇంతకు ముందే సార్ అన్నారు, అయ్యా ఈ స్థలం దేవునిది. మనందరం ఇప్పుడు ఏమై ఉండాలి? క్రీస్తుకు సాక్షిగా మాత్రం బతకాలి తప్ప ఇక్కడ నుంచి నువ్వేం తీసుకెళ్ళిపోతావా? ఏమి తీసుకెళ్ళవు. కానీ ఇవాళ నేను ఇక్కడ ఉండవలసిన కాదు. ఎందుకని చెప్తున్నానంటే, మా పెదనాన్నగారు చనిపోయారండి మా ఊర్లోనే. మా నాన్న తర్వాత మా నాన్నగారు పెద్ద ఆయన, 84 సంవత్సరాలండి. ఈరోజు మేము ఇలాగా క్రీస్తు సాక్షిగా బతుకుతున్నామంటే అది వాళ్ళ నుండి వచ్చిందే. కానీ రేపు నాకు వాక్యం చెప్పాలి, నేను రొట్టె ద్రాక్షారసం తీయాలా, నా సంఘంలోని నేను పరిచయం చేయాలని నేను వెళ్ళలేకపోయానండి. దేవుని స్తోత్రం. ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు, కానీ అన్న నేను ఆ రోజుకైతే రాగలుగుతాం, కానీ ఇప్పుడు రాలేని సరే మనసులో ఉంది బాధ. నాకు మా 10 మంది అన్నదమ్ములండి వాళ్ళు. మా పెదనాన్న పెద్దాడు అందరికంటే. కానీ నేనేం చేయాలి? క్రీస్తు సాక్షిగా నేను ప్రకటించాలి. మాది చాలా పెద్ద కుటుంబం, 100 మంది మా ఫ్యామిలీ అందరూ. కానీ నేను ఈరోజు వెళ్ళకపోయినా అక్కడ అందరూ అనుకుంటారు ఎందుకు రాలేదు అని. కానీ నేను క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు సాక్షిగా మాత్రం నేను ఉండాలని దేవునికి స్తోత్రం కలిగి ప్రార్థన చేసుకున్నాను. నేను నిన్న 2 గంటలకి కాలం చేయడానికి జరిగినప్పుడు నేను ఆ రోజు నిన్న మధ్యాహ్నం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను.
అంటే నిద్ర లేదు, ఒక గంటనే పడుకుందామని. అయితే అప్పుడు ఫోన్ చేశారు బ్రదర్ మా వాళ్ళందరూ, కానీ నేను తర్వాత చూసి మళ్ళీ చేస్తే ఇలాగలా జరిగిందని చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. మరి 84 సంవత్సరాలు ఆయన క్రీస్తుకు సాక్షిగా మాత్రం బతికాడండి ఆయన. ఇదైతే నేను చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా వాళ్ళ కుటుంబానికి ఓర్పును ఓదార్పును దయచేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామమ్మా. 2:10. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీదలను జ్ఞాపకము చేసుకోవాలనని మాత్రమే వారు ఎవరికో కోరారు. అలాగూ చేయుటకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరూ ఎవరికైనా సరే బీదలకు సాయం చేస్తున్నామా? సాయం చేస్తున్నారండి ఎవరైనా? బీదలకు ఎవరైనా సాయం చేయండి. అప్పుడు ఏమై ఉంటావు? నువ్వు క్రీస్తుగా సాక్షిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే బీదలకు సాయం చేసినంత మాత్రం, నీ వ్యసనాలకు బానిస అయితే మాత్రం నువ్వు క్రీస్తుగా సాక్షి బతకడానికి లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బీదలకు సాయం అంటే చెప్తా ఒక మాట. అయ్యా ఒక 2 నిమిషాలు టైం ఎక్కువ పడుతుంది, దయచేసి ఏమనుకోద్దు. అయితే మేము ఒక సహవాసంలోకి వెళ్తామండి. అందులో మరి ప్రభుదేశ్ గారు కూడా ఉన్నారు, నేను ఉన్నా. కొంతమంది సేవకులు పరిస్థితి బాగాలేదు, అంటే మాలేటి పరిస్థితే. అయితే సేవకులకి కోయ సేవకులు వాళ్ళకి ఏం లేదండి, తిన్నకి ఆహారం కూడా లేదు, కానీ వాళ్ళు సేవా పరిచయం చేస్తారు క్రీస్తుకి సాక్షిగా బతకాలని. దేవుని ఎవరి సాక్షి అండి? క్రీస్తుకి సాక్షిగా బ్రతకాలని సేవ పరిచయం చేసినప్పుడు ఆ సహవాసంలోని, అయ్యా మీరు ఎంత నెలకి సాయం చేస్తారని మమ్మల్ని అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పి, అయ్యా మేము ఒక 500 సాయం చేస్తాం ఒక సేవకునికి అని చెప్పి. అలాగా ఒక 60-70 మంది ముందుకు వచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కొక్క సేవకులకి నెలకి ఎంత వెళ్తుంది? 3,000 ఆయన మేము ఇస్తున్నాం, 3,000 ఆయన ఇస్తున్నాడు, 3,000 ఇంకొకరు సాయం చేస్తానంటే 10,000 వరకు ఒక సేవకుకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఎవరు? బీదలు ఎవరు? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుచుకుని వెళ్తున్నారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడెక్కడ కొండల మీద ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? సువార్త. అది క్రీస్తుకి సాక్షిగా ఏం చెప్తున్నారు? వాళ్ళు సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నారు వాళ్ళు. కానీ మనం చేసే సాయం తక్కువే, కానీ వాళ్ళు చేసే పరిచర్య చాలా ఎక్కువ. చాలా అంటే చాలా, అది చెప్పుకోలేంది. కానీ ఆయన కొన్ని ఆత్మలు ఏం చేస్తున్నారండి? రక్షించడానికి వెళ్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. ఇది మన బాధ్యత. మనకు తిన్నకున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనం ఏం చేయాలండి? సాయం చేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది క్రీస్తుకి సాక్షిగా బతకాలంటే ఎలా ఉండాలి? అలాగ వారే ఉండాలి. పైసా పేకిన తమాషా దేకినట్టు చాలా మంది చేస్తారు. చేయరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందమ్మా. 2:4 అమ్మా. పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి దేవుని స్తోత్రం ఎందులో దోషాలని? దేవదూతలే పాపం చేసినాయి అంట. అవునండి, వాళ్ళు విడిచిపెట్టాడు దేవుడు. మనమెంత అండి? అవునండి, 6 అంటే ఎవరికైనా 6. క్రీస్తుగా సాక్షిగా ఎవరు బతకపోయినా అందరికి ఒకే రకం ఉంటుంది, నీకన్నా నాకన్నా. అవునంటారు కాదంటారు? క్రీస్తుగా సాక్షిగా మాత్రమే మనం బతకాలి. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు రక్షణ భాగ్యం కలిగి ఉన్న నీవు కొంతమందికి చెప్పు, నీ కలిగిన జ్ఞానంతో. కొంతమందికి పాటల ద్వారా చెప్పు, కొంతమంది వాక్యం ద్వారా చెప్పు, కొంతమందికి మంచి ప్రవర్తన కలిగి ఏం కలిగండి? మంచి ప్రవర్తన. అంటే నీ ప్రవర్తన బట్టి ఎదటోడు ఏమైనా క్రీస్తు సాక్షిగా బ్రతకాలా? అవునా కదా? నీ ప్రవర్తన వల్ల. అంటే నేను ఎవరైనా అబ్బా వీళ్ళు క్రైస్తవులు అంటే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే వీళ్ళతో మనం అడుగు జాడల్లో నడిస్తే మనం ఏమవుతాం? క్రీస్తుకి సాక్షిగా బ్రతుకుదాం అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా.
రోమా పత్రిక 12వ అధ్యాయము 3 నుండి 7 వరకు చదువుతామమ్మా. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఆ, ఎక్కువగా ఎంచుకొనక ఎక్కువగా ఎంచుకున్నారో జాగ్రత్త ఎవరైనా సరే. ఆ, దేవుడు ఒక్కొక్కరికి విభజించి దేవుడు ఒక్కొక్కరికి విభజిస్తాడు. ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ఆ, తాను స్వస్థ బుద్ధి గలవాడు కంటూ ఏం బుద్ధి కలగాలండి ఇప్పుడు మనకి? స్వస్థ బుద్ధి. తగిన రీతిగా తగిన రీతిగా ఎంచుకొనవల్లని తను ఎంచుకోవాలని అనుగ్రహింపబడిన నాకు అనుగ్రహింపబడిన బట్టి ఆ మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వానికి చెప్తున్నారండి, నా ఒక్కడికే కాదు, మీకు నాకు అందరికీ పరిశుద్ధ లేఖనం ఉందండి. అందరి దగ్గర ఎంతమంది దగ్గర చేతులు లేపండి. పరిశుద్ధ లేఖనం ఎంతమంది దగ్గర ఉంది? అందరికీ చెప్తున్నాడు, నా ఒక్కడికే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నాకు చెప్తున్నాడా? అందరికీ పరిశుద్ధ లేఖనం బట్టి నువ్వు ఎప్పుడైతే క్రైస్తవత్వంలోకి వచ్చి ఆయన రక్షణ కలిగి తీసుకొని నువ్వు ఏమైతే ఆ పొరపాటులు చేయాలని నీ మనసులో అనిపించిందో అప్పుడు నువ్వు క్రీస్తు సాక్షిగా బ్రతకలేవు. క్రీస్తు సాక్షి బతుకుతారండి? బతకలేవు. జాగ్రత్త కలిగి జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నా నిమిత్తము 5:11. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా గట్టిగా చదవండమ్మా. నా నా నిమిత్తము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఆ హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకు పలికి మీరు ధన్యులు. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం కలిగి శ్రమలో ఏం చేయాలండి? ఆనందించాలి. ఏం చేయాలండి? క్రీస్తు నిమిత్తం కలిగి. మనందరం ఎవరిని నిమిత్తం కలిగి ఉన్నప్పుడు? క్రీస్తు నిమిత్తం కలిగి ఉన్నాం కదండి. మనం ఏంటంటే మన శ్రమలు వస్తాయి, వాటిని కూడా మనం ఏం చేయాలి? ఆనందంగా తీసుకోవాలి. సంతోషించి ఆనందించుడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు మీది ఏమవుతుంది? ఇప్పుడు అధికమవుతుంది. కానీ నువ్వు నాకు శ్రమలు వచ్చేస్తున్నాయి, నాకే శ్రమలు వచ్చేస్తున్నాయి, నాకే శ్రమలు, అందరికీ వస్తే శ్రమలు ఎందుకు రావండి? కానీ అట్లా కూడా మనం ఏం చేయాలి? ఆనందంగా స్వీకరించాలి. ఏం చేయాలండి? ఆనందంగా స్వీకరించాలి. చెప్తాను, నేను ఒక్క ఉదాహరణ చెప్తానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 106లో ఒక అమ్మగారు ఉంటారు, ఇక్కడ ఉన్నారండి. ఆ అమ్మగారు ఉన్నారు, చెప్తున్నాను కదా, ఉదాహరణగా చెప్తాను. అయితే ఒక రోజు నా దగ్గర ఏం లేవండి, పెట్రోల్ డబ్బులు లేవు. ఏం లేవండి? పెట్రోల్ డబ్బులు లేవు. 30 రూపాయలు చేతులు ఉన్నాయి. 20 రూపాయలు అమ్మగారు నాకు చేతిలో పెట్టి ప్రార్థన చేసుకున్నారు. ఏం చేసుకున్నారండి? 20 రూపాయలు నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయినా సరే మా పాప నాతో వచ్చినప్పుడు, నువ్వు పెట్రోల్ ఎందుకు వేయించలేదు అంటే, నా దగ్గర డబ్బులు ఉండగల, ఇవన్నీ మనం ఏం చెప్తాం? సరే, నా దగ్గర అంత ఉన్నాయి, 30 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు 50 రూపాయలు ఇంటికి వెళ్ళిపోతా కదా నేను. దేవుని స్తోత్రం, ఇంటికి వెళ్ళిన పని ఎట్లా పెడినా పర్లేదు. కాళ్ళు ఉన్నాయి, ఇట్లా పని చెప్తాంలే. ఏం చెప్తాం? కాళ్ళకి పని చెప్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని మనసులో నేను అనుకున్నప్పుడు అప్పుడు ఆ అమ్మగారు నాకు జ్ఞాపకం వచ్చారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వీటిలో మనం ఏం చేయాలి? ఇది ఒకసారి చదవండి అయ్యారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు మీరు ధన్యులు. ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీంట్లో కూడా నేను ఏం చేశాను? ఆనందించాను. వస్తాయి శ్రమలు, మనకు రాకపోతే ఎవరికి వస్తాయండి? అందుకే క్రీస్తు నిమిత్తం కలిగి శ్రమలో అయినా సరే మనం ఏం చేయాలి? ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? ఆనందించాలి. అయ్యా సమయం అవుతుంది, కానీ వాళ్ళు లేట్కి వచ్చారు, ఒక 2 నిమిషాలు టైం ఎక్స్ట్రా పెంచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం కలిగి శ్రమంలో కూడా మనం ఏం చేయాలండి? ఆనందించాలి. జనవరి 1 రోజు అండి, మా బ్లాక్లో అప్పుడు ప్రార్థన మనం స్టార్ట్ చేయాలి. నా బ్లాక్లో ప్రార్థన పెట్టినప్పుడు నా బండికి ఏం చేశారు? 2 ప్యాచ్లు పొడిచారండి. జనవరి 1 3 గంటలకు నేను ఇంటికి వెళ్దాను. ఇక్కడ నుంచి ఆ గేట్ దాటితే పంచర్ అయిపోయింది. ఈ పాపకు మా ఇంటి ఇక్కడ వండుకుదన్నాయన్ని ఒక సంచిలో పెడేసి వెనకాల తగిలించేది. ఏమో ఒక బ్యాగు, ఈ సంచులు ఇవన్నీ ఎలా తీసుకెళ్ళండి నేను? పంచర్ అయిపోయింది. జనవరి 1 రోజు ఎవరు పంచర్ వేసేవారు లేరండి అక్కడ.
ఈ నల్లగండలు దాటి చాలా దూరం వెళ్ళిపోయామండి. అక్కడ ఒక ఆయన తగిలాడు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత 500, నేను 500 కదా ఆయన వేయి నువ్వు, ఇప్పటికే 5-6 కిలోమీటర్లు నడిచి వచ్చాను నేను ఇక్కడికి అని నేనేమన్నా వేసాను. టైర్ ట్యూబ్ పోయింది సార్ అంటే ట్యూబ్ తీసి కొత్త వేసాను. కానీ ఆ శ్రమలోనే సరే నేనేం చేశాను, ఇది నాకు శ్రమ పెట్టారు. మీరు ఏం పెట్టారు? ఇది నాకు శ్రమ పెట్టారు అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తుకు సాక్షిగా బతకాలంటే నేను దీన్ని కూడా ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నవాడు నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మన శ్రమ వచ్చిందని మనం పారిపోయామనుకో, ఆ శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎదుర్కొన్నామని దాన్ని ఆనందించాలి. ఆ టైంలో కూడా మనం ఏం చేయాలండి? ఆనందంగా ఉండాలి. నీకు ఎప్పుడు ఆశీర్వాదమే అంటే ఆశీర్వాదం వచ్చేది ఎప్పుడును, శ్రమలు కూడా వస్తాయండి. అట్లా కూడా మన సంతోషంతో ఆనందంతో ముందుకు సాగాలి. అప్పుడే నువ్వేమవుతావు? క్రీస్తుకి సాక్షిగా బతకడానికి అవకాశం అనేది ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16:11. ఆయనతో నుండిన వారు ఆమె వెళ్ళి ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. నశించిన ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలండి మనం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయండి? నశించిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు భారం కలగని చేయాలంటే ప్రార్థన చేయాలి. మన అందరం కూడా అవునండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరన్నా నశించిపోతున్నారో నశించే ఆత్మ కొరకు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అప్పుడే నువ్వు నిజమైన క్రీస్తుని అంగీకారంగా నువ్వు జీవిస్తావు తప్ప రెండోది కాదు అనే పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చివరగా 1వ దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మీ యొద్ద అక్కడ ప్రజలు దేవునికి స్తోత్రం విగ్రహాలు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి ఎవరై ఉండాలి? మనం దాసులగుటకును అనగా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే రాబో ఉగ్రతను కూడా మనం ఏం చేయాలి? తప్పించేవాడు ఎవరు? క్రీస్తు ఒక్కడే. అందుకే క్రీస్తుకు సాక్షిగా బతికితే కనుక ఇవన్నీ మనకి ఏమవుతాయండి? మనందరికీ వర్తిస్తాయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతావో సమస్తము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తుగా సాక్షిగా మనం బ్రతుకుతున్నావా? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడి ఉన్నాడు. ఏమని మాట్లాడి ఉన్నాడు? మేము క్రీస్తుగా సాక్షిగా బ్రతుకుతున్నామా లేదా? క్రీస్తు సాక్షిగా బ్రతుకుతే మేము ఏ విధంగా ఉంటాము అని అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు చదువుకుందాం. స్తోత్రం హల్లెలూయా. నుంచి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది ప్రభు వల్ల ఎవరి వల్ల పొందామండి? ప్రభు వల్ల పొందాము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మనం ఇప్పుడు అందరం ఏమై ఉన్నాం? క్రీస్తుకి సాక్షిగా బ్రతకాలంటే
మనం ఏమై ఉండాలండి? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పంచుకొని ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ రొట్టెను తిని మీరు ఆయ్ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. దేవుని స్తోత్రం. అంతే, మన 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని దీనిని చేయడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన ప్రార్థనలోనిది తాగునో అయ్యా వాడు ప్రభు యొక్క శరీరంను గురించి రక్తంను గురించి అపరాధి అవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రొట్టె, ఆయన రక్తము మన మధ్యకు వస్తూ ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభు పేరు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.